హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు కల్ట్. నేను మీ హేమమాలిని. సో ఎప్పటిలాగానే ఈసారి కూడా ఒక కొత్త మూవీ టీమ్ తోటి అయితే మీ ముందుకు వచ్చాను. అండ్ ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాలి అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఒక రా అండ్ రస్టిక్ అండ్ ఇందులోనూ కూడా ఒక ఫీమేల్ క్యారెక్టర్, అది కూడా లీడ్ క్యారెక్టర్ ఉన్నట్టుగా ఫీమేల్ బేస్డ్ స్టోరీగా నాకైతే కనిపించింది. ఆ మూవీయే కావేరీ మూవీ. సో ఎస్ఏబి క్రియేషన్స్ బ్యానర్ పైన ప్రతిష్టాత్మకంగా సో ఆగస్ట్ 30th అయితే థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. సో ఈరోజు మనతోటి మూవీ టీమ్ ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్ అండ్ హీరో ఆఫ్ ద ఫిలిం అయితే మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం, ఇంకా ఆలస్యం చేద్దాం. హలో, హాయ్, నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఇందాక నుంచి చూస్తూ ఉన్నాను, ప్రొడ్యూసర్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఫస్ట్ ఆయనతోటే మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా, ఎప్పుడు ఇది స్టార్ట్ చేయాలని అనిపించింది ఈ మూవీ? యాక్చువల్గా ఈ కథ డైరెక్టర్ గారు 2 years బ్యాకే రాస్తున్నారు. ఓకే. కథ రాసుకొని నా దగ్గర వచ్చేసి ఇది స్టోరీ అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు ఇదే తీయాలనుకుంటున్నాం? చాలా కథలు ఉంటాయి, చాలా చేయొచ్చు, వై ఓన్లీ దిస్? లేదు సార్, ఇది బాగుంటుంది, చేస్తే బాగుంటుంది, ఇది కరెక్ట్గా ఉంది, యూనిక్గా ఉంటుంది, ఆ స్క్రీన్ ప్లే, ఆ కథ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చూపించేది నాకు చిన్నగా చెప్పాడు. అది చెప్పిన తర్వాత నాకు నచ్చింది. సో నచ్చింది, డెఫినెట్లీ వి విల్ గో హెడ్ ప్రొసీడ్ చేద్దాం. బట్ నువ్వు చెప్పింది యాస్టే స్క్రీన్ ముందు పెట్టగలవా థియేటర్ ముందు అని చెప్పి చెప్పాను. లేదు, చేస్తానని చెప్పాడు. సో వన్స్ వీ స్టార్టెడ్ 2 day 3 day వెళ్తా ఉంది. తను ఏదైతే అనుకున్నాడో ఆ మూడ్ వచ్చేంతవరకు, ఆ షార్ట్ అయ్యేంతవరకు దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళాడు. సో తను అనుకున్న మైండ్లో అనుకున్న దాన్ని ప్రజెంట్ చేశాడు. సో అక్కడే సక్సెస్ అని చెప్పి మాకు అర్థమైంది. సో ఒక యూనిక్గా ఉంది, కథ ఉంది, లేడీ ఓరియంటెడ్, చాలా బాగుంది. అనుకున్నట్టు చేసాం, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ ఎక్కడా కాలేదు. సో మంచి టెక్నీషియన్స్ దానికి యాడ్ అయ్యారు, మంచి ఆర్టిస్టులు యాడ్ అయ్యారు. ప్రతి ఈవెన్ చిన్న క్యారెక్టర్ కూడా దీంట్లో ఆడిషన్స్ పెట్టాం. మా ఆఫీస్లో ఆడిషన్స్ పెట్టేసి షూట్కి వెళ్ళే ముందు ఒక 1 week 10 days ముందు నుంచి ప్రతి ఒక్క చిన్న డైలాగ్ కూడా, చిన్న ఆర్టిస్ట్ కూడా అందరూ కూడా వర్కౌట్ చేసి, వాళ్ళు రేపు మీరు సినిమా చూస్తే అందరూ కూడా కొత్త వాళ్ళని అనిపించదు. అరే వీరు ఎక్కడో ఒక 10 సినిమాలు 20 సినిమా అనుభవం ఉన్నట్టుంది, పాత ఆర్టిస్ట్ లాగా ఉన్నట్టున్నారు, వీళ్ళు చాలా బాగా చేశారనేటువంటి విధంగా చేసాం ఈ సినిమా మొత్తాన్ని. దీంట్లో ఒక ఆయన సీనియర్ ఆర్టిస్ట్ అండి, చాలామంది తెలియదు. ఆయన మన సూపర్ స్టార్ కృష్ణ గారితో చాలా సినిమాలు చేశారు. చిత్తూరు కేశవులు అని చెప్పి ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన ఒక ఫార్మర్గా చేశారు. సో ఆయన ఎక్కడో చిత్తూరు నుండి ఆయన కూడా పట్టుకుని వచ్చారండి అని చెప్పేసి ఆయన ద్వారా కూడా ఒక వేషం వేయించి దీంట్లో చేసాం. అదేవిధంగా ప్రశాంత్ కుమార్ రెడ్డి కూడా దీంట్లో కావేరికి ఫాదర్ ఒక క్యారెక్టర్ చేసినాడు. సో హీ డిడ్ హిజ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంతకుముందు చాలా సినిమాలు చేసినాడు అతను. నెక్స్ట్ కమింగ్ చెన్నై బజార్లో కూడా వన్ ఆఫ్ ది లీడ్ యోగి కత్రితో ఆయన చేశాడు. ఇప్పుడు అది పోస్ట్ ప్రొడక్షన్ అవర్ బ్యానర్ ఉంది. సో మంచి క్యాస్టింగ్ కుదిరింది, మంచి పేరు, అందమైన అందగాడు హీరో, మంచి నెల్లూరు మెరజానా. మా కావేరి. సో ఇంత అద్భుతమైన టీము. ఇంకా మా బన్ను లాంటి బన్నీ డిఓపి, బన్నులాగే ఉంటాడు. ఫుడ్డియా? నాకు అర్థం కాదు, ఫుడ్డియా? మంచి మంచి పేర్లు పెడుతున్నారు వీళ్ళందరికీ. ఫుడ్డీ కాదండి, అఫ్ కోర్స్ ఫుడ్లో కూడా టేస్ట్ ఉంటుంది, అంత ఫుడ్డీ అయితే కాదు. అంటే ఉన్న క్యారెక్టర్స్ చెప్తుంటాను. ఇంకా మా సైలెంట్ కిల్లర్ అయితే డైరెక్టర్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అందరికన్నా ఎక్కువ కష్టపడింది మా కో డైరెక్టర్ ప్రతాప్. మా పాపం చాలా ఓపిక, చాలా కష్టం, ఏ పని చెప్పినా చేస్తాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. సో అతను కూడా చాలా చిన్నవి అన్నీ ఇలా అని చెప్పండి. ఇంకో విషయం చెప్పాలి ప్రతాప్ గురించి. ఒక ఐటమ్ సాంగ్లో ఒక చిన్న మూమెంట్ అందరూ చేయాలనేది నా కోరిక. ఇది కొరియోగ్రాఫర్ చేయాలన్నాను, డైరెక్టర్ చేయాలన్నాను, డిఓపి చేయాలన్నాడు. బట్ డిఓపి డైరెక్టర్ చేయలేదు, కో డైరెక్టర్ అయితే ఆయన వచ్చాడు, చేశాడు. చూస్తే ఆ మూవీ చూస్తే అరే ఏంద్రా వీడు ఏం చేస్తున్నాడు అనిపించింది. సో చాలా మంచి, ఐ మీన్ మేబీ ఐటమ్ డాన్స్ అని చూసి ఏమన్నా స్కిల్స్ ఇన్స్పైర్ వచ్చాయా, లేకపోతే తనలో కో డైరెక్టర్ కాకుండా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడా తెలియదు. కొరియోగ్రాఫర్ పమాన్ హరికృష్ణ అని చెప్పి చాలా బ్రహ్మాండంగా దాన్ని కంపోజ్ చేశాడు ఆ ఐటమ్ సాంగ్ ని. తనలో ఖుషి యాదవ్ అని ఒక బెల్లీ డాన్సర్, షీ హ్యావ్ ఎ హ్యూజ్ ఫాలోయింగ్. హర్యానీ, అటువంటి పంజాబీ, గీతా మాదిరి వాయిస్. గీతా మాదిరి వాయిస్ ఏంటంటే మీ వాయిస్ అలాగే ఉంటాయి, మొత్తం బేస్ టెంపో తాగితే ఏంటంటే బడేల్ బడేల్ ధడేల్ ధడేల్ అంటూ ఉంటాయి. ఆ థియేటర్లో వింటే ఇంకా ఆ సరౌండింగ్లో మీరు యూ విల్ ఎంజాయ్ దట్ సాంగ్ అనమాట. ఖుషి యాదవ్ ఈజ్ గివెన్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అమ్మాయి. తను బాలీవుడ్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది, మూవీస్లో చేసింది, హర్యానీ మూవీస్, పంజాబీ మూవీస్ చేసింది. షీ హ్యావ్ ఎ హ్యూజ్ ఫాలోయింగ్, చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది అమ్మాయికి. సో చాలా బాగా వచ్చాయండి, అన్నీ కూడా నీట్గా వచ్చాయి, అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ బాగా నీట్గా చేసాం. ఇంకా ఆగస్ట్ 30 అందరూ కూడా ప్రజలందరూ దాన్ని ఆదరించి
సో దీన్ని ఘన విజయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. డెఫినెట్గా చేస్తారు. అండ్ కమింగ్ టు మన హీరో దగ్గరికి వెళ్ళిపోదాం. సో మీకు ఇది ఫస్ట్ మూవీయా? థియేట్రికల్ మూవీ ఫస్ట్ మూవీ. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేశాను. ఓకే. సో ఎలా వచ్చింది ఈ అవకాశం మీ దాకా? బేసికలీ మా డిఓపి ఉన్నాడు కదా, డిఓపి ఈ ప్రాజెక్ట్ సజెస్ట్ చేశారు, అతను బన్నీ. అండ్ తను రాజేష్ని తీసుకొచ్చి, ఫస్ట్ నేనే విన్నాను కథ మొత్తం, ఫస్ట్ నేను ఉన్నాను. సో రాజేష్ని తీసుకొచ్చి ఇలా కథ చెప్పడం అండ్ కొన్ని వర్షన్స్ చేంజ్ చేసుకొని రమ్మని చెప్పడం, నెక్స్ట్ ఆ వర్షం తీసుకొని రావడం, అలా స్టార్ట్ అయింది అనమాట కావేరీ జర్నీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి బన్నీకి, ఎందుకంటే రాజేష్ని తీసుకొచ్చింది తనే కాబట్టి. అండ్ దెన్ ఇంకా జర్నీలో అందరూ కలవడం, నెక్స్ట్ కావేరీ సార్ రావడం. సారు అంటే సార్ రావడం వల్ల మాకు చాలా చాలా ప్లస్ అయింది, ఎందుకంటే ఒక మూవీని థియేటర్ దాకా తీసుకెళ్ళడం చాలా కష్టం. సో అలాంటిది సారు ఈ మూవీని ఎలా అయినా తీసుకెళ్ళాలి అంటే, చాలా మూవీస్ ఆగిపోతుంటాయి అనమాట, ఈవెన్ డస్ట్ దగ్గరే ఉండిపోయి ఉంటాయి. సో అలాంటి మూవీని మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి, కొత్త వాళ్ళమైనా కానీ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి ఇలా ఇంత దూరం పుష్ చేసినందుకు సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ దెన్ ఇంకా నార్మల్ టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ గారు రాజ్ కిరణ్ సార్, అండ్ హీ గేవ్ వండర్ఫుల్ మ్యూజిక్. యాక్చువల్లీ 4 సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, ఇప్పుడు దాకా 2 సాంగ్స్ రిలీజ్ అయ్యి ఉన్నాయి, ఒక సాడ్ సాంగ్ అండ్ ఐటమ్ సాంగ్, ఇంకా లవ్ సాంగ్ ఒకటి ఉంది, అండ్ ఇంకొక ర్యాప్ సాంగ్ ఒకటి ఉంది, అది కూడా రిలీజ్ అయితే బాగుంటుంది. ట్రైలర్ చూసి మీ లవ్ ఇంకా పూర్తిగా కొనసాగించలేదేమో, మధ్యలో అయిపోయింది అనుకున్నాను నేనైతే. అది మాత్రం ఆగస్ట్ 30 చూడాల్సింది. ఇన్ని ఇంటర్వ్యూలు చేసి ఇప్పుడు లైన్లోకి వచ్చాడు, ఆగస్ట్ 30 చూడాలని. సో కమింగ్ టు రిషిత గారు, సో మీకు కూడా ఇది ఫస్ట్ ఫిలిం అండి, లేదంటే అంతకుముందు మీరు కూడా ఇంకేమన్నా ఫిలిమ్స్ చేసి ఉన్నారా? హౌ అసలు ఈ క్యారెక్టర్ మీ దాకా ఎలా వచ్చింది? ఎందుకంటే టైటిల్ కార్డ్ ప్లే చేయడం అన్నది అందరికీ దొరకని ఛాన్స్. సో మీకు అది దొరికింది, హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? నిజంగా అయితే నేను ఫుల్ హ్యాపీ అండి, 100కి 100%. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో రావడం అనేది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ రావడం అనేది ఫస్ట్ థింక్ చాలామందికి ఒక కళ. అవును, ఆఫర్స్ రావడమే చాలామంది ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతుంటారు రావట్లేదని. బట్ నేనైతే ఏ రోజు వెనక్కి వెళ్ళలేదు, నేను ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను. దాన్ని పట్టుబట్టని విక్రమార్కుల్లా దాన్ని గట్టిగా వదలలేదు. ఇండస్ట్రీలోకి వస్తున్నామంటేనే కొంచెం మనకి బ్యాడ్ అనేది ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫిమేల్ అనగానే మాట్లాడతారు ఊర్లో. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లెటూరు నుంచి వచ్చాను, నేను మూవీ ఇండస్ట్రీకి వెళ్తానన్నప్పుడు మా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు కానీ, అక్కడ మా రిలేటివ్స్కి చెప్పినప్పుడు, ఎందుకు ఏదో ఒక ఉద్యోగం చేసుకోకుండా, ఏదో ఒక జాబ్ చేసుకోకుండా అన్నప్పుడు నా కళని నేను నెరవేర్చుకోవాలని నేను అనుకున్నాను. ఫస్ట్ ఎవరి మాటలు నేనైతే చెవుని పెట్టుకోలేదు. ఓకే, విన్నా, అంతే విన్నా. వాళ్ళు చేయొద్దని నా కళని నేను నెరవేర్చుకున్నాను ఖచ్చితంగా. ఫస్ట్ నేను ఛాన్స్ అంటే ఈ ఛాన్స్ నాకు తీసుకొచ్చింది డిఓపి బన్నీ గారు. వన్ లాంటి బన్నీ గారు మీ అందరికి అవకాశాలు ఇచ్చారన్నమాట. ఆల్మోస్ట్ క్యాస్ట్ అంతా తనే చూసాను, తన ఫ్రెండ్ అనమాట. వేరే మూవీలో నేను దానికి ముందు చేశాను, మూవీ సెకండ్ లీడ్ చేశాను. తర్వాత హీరోయిన్ గా ఫస్ట్ చేసింది అయితే నేను కీర్తన. అది కూడా 13th రిలీజ్ అవుతుంది. సూపర్, మీకు డబుల్ బోనస్ అయితే. నెక్స్ట్ ఈ సినిమాకి అయితే బన్నీ నన్నే, ఈ అమ్మాయి అయితే దీన్ని చేయగలదు. ఇది కొంచెం అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే బేసిక్లీ నన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే, కొంచెం వాళ్ళ దగ్గర రౌడీజం చేస్తా అంటే బయట కాదు. ఓకే, అంటే ఇక్కడ ఆన్ స్క్రీన్ మనకి యాక్ట్ చేస్తున్నాను. నేను సాఫ్ట్ నెల్లూరు రోజక్క, నెల్లూరు రోజక్క, నెల్లూరు రోజక్క, దట్ ఇస్ రిషిత, కావేరి. అలా ఏం లేదు, బట్ నాకేంటంటే సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. అలా ఏంటంటే కొన్ని వాటిల్లో ఇంటరాక్ట్ అవుతాను కూడా. ఫ్యూచర్లో మేబీ నా ఏం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేయాలని. సూపర్, పిఠాపురం ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అయితే
ఉంటుంది ఫ్యూచర్లో నా జర్నీ ఆయనతో నేను వెళ్ళాలని. డెఫినెట్గా అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ట్రైలర్ చూసినంత వరకు కూడా సో ఎవరైనా సరే ఇప్పుడు ఏ హీరోయిన్ అన్నా మనం తీసుకుంటాం, ఫర్ సపోజ్ పాయల్ రాజ్పూట్నే తీసుకుందాం. తను ఫస్ట్ RX 100 చేసిన తర్వాత షీ గెట్ ఇన్ టు ఆ ఇమేజ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండానే వెళ్ళిపోయారు. అదంత పెద్ద హిట్ అయిన తర్వాత షీ నాట్ ఈవెన్ గెట్ ఎ ప్రాపర్ హిట్ అన్నది రాలా. సో ఈ టైప్ ఆఫ్ అంటే మేము చూసిన ట్రైలర్ పరంగానే మాట్లాడుతున్నా. ఈ జోనర్లో అన్నది మీరు తీసుకుంటే ఒకవేళ నెక్స్ట్ అవకాశాలు వచ్చిన పీపుల్ విల్ థింక్ ఇదే టైప్ ఆఫ్ జోనర్స్ ఈమె చేస్తుంది, ఈమె చేయగలుగుతుంది, మిగతాది ఈమె కప్ ఆఫ్ టీ కాదు అనే అవకాశాలు చాలా ఉంటాయి కదా. సో ఎలా అనుకున్నారు మరి వాటిని? కాదండి, అంటే ఇప్పుడు మనము కొన్ని ఇందాక కూడా చెప్పాను, మనం కొన్ని చూసేవి నిజాలు కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మూవీ ఒప్పుకున్నది ఫస్ట్ ఎందుకు ఒప్పుకున్నానంటే ఆలోచించాను. స్టోరీ చెప్పినప్పుడు నేను కీర్తి సురేష్ గారిది ఆవిడ చిన్ని అనే ఒక OTT మూవీ చేసింది, నంది అవార్డు తీసుకుంది. ఓకే. నేను మూవీ చేసే ముందు ఆ మూవీ చూసా. ఆ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఎందుకంటే సేమ్ కొంచెము ఆ టైప్ ఆఫే ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ అంటే బట్ అందులో ఆవిడ ఫేస్ చేసి ఖచ్చితంగా ఆవిడ నంది అవార్డు కొట్టింది ఆ మూవీకి. అది బోల్డ్ కాదన్నప్పుడు ఇది కూడా బోల్డ్ కాదని నా ఉద్దేశం. ఇది ఒక కంటెంట్ జనాలకి ఖచ్చితంగా వెళ్తుంది ఖచ్చితంగా. ఎందుకు అలా ఒక సెన్సిటివ్ అమ్మాయి అలా అంత రెబలిస్టిక్ గా తయారయ్యింది అనేది మీరు 13th చూడాలి. 30th చూడాలి. సో ఈవిడ కూడా ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుతూ మీరు ఇందులో ఓన్లీ ప్రొడ్యూస్ చేయడం కాకుండా ఒక క్యారెక్టర్ కూడా ప్లే చేయడం జరిగింది. చూసినంత వరకు మీది కూడా కొంచెం పవర్ఫుల్ ఇంపాక్ట్ కలిగిస్తుంది సేమ్ వాళ్ళతోటి. సో యాక్టింగ్ బాగా అనిపించిందా, ప్రొడ్యూస్ చేయడం బాగా అనిపించిందా? రెండు, బోత్ ఐఎమ్ హ్యాపీ. బోత్ యు ఆర్ హ్యాపీ. ఓకే. సో ప్రొడ్యూసర్ కూడా లైక్ వాట్ మనం చేయాల్సింది చేసాం, యాజ్ యాక్టర్ కూడా చేయాల్సింది చేసాం. సో బోత్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ వీ హ్యావ్ గివెన్. ఎక్కడ కూడా ఏది కాంప్రమైజ్ కాలేదు. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ రెండు ఫుల్ఫిల్ చేసాం. సో ఆ క్యారెక్టర్ కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. పోలీస్ క్యారెక్టర్ జోవియల్గా ఉంటాడు, సీరియస్గా ఉంటాడు, ఏమైనా తప్పు చేస్తే తాట తీస్తాడు, ఉమెన్స్కి హెల్ప్గా ఉంటాడు. సో ఒక రకంగా కథగా చెప్పాలంటే స్టార్ట్ చేసేదే పోలీస్ ఆఫీసర్ స్టార్ట్ చేస్తాడు, ఎండ్ చేసాడు కూడా పోలీస్ ఆఫీసర్ ఎండ్ చేస్తాడు. సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కావేరి మూవీలో. సో నాకు అనిపించింది, నేను 2014లో సంచితతో రొమాంటిక్గా చేసి ఒక టీనేజ్లో ఉన్నప్పుడు రొమాంటిక్గా హీరోగా చేసి తనతో మళ్ళీ ఈ పోలీస్ క్యారెక్టర్ ఏంది అని అనుకున్నప్పుడు లేదు, ఇది చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. నాకు నేను చేయాలనే కాదు, ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. సో ఎస్, మనం చేయాలి, ఇటువంటి క్యారెక్టర్ చేయాలి, మెయిన్ లీడ్ ఉన్నా లేకపోయినా చేయాలి, ఇది బాగా పండుతుంది, మంచి పవర్ఫుల్గా ఉందని చెప్పి చేసాం. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో అయితే చెన్నై బజార్లో రాగా లీడ్ హీరోగా చేస్తున్నాం. దాంట్లో మొత్తం 6 మంది ఉన్నారు. యోగి ఖత్రి ఉన్నారు, సమేట గాంధీ ఉన్నారు, సుధీర్ రెడ్డి ఉన్నాడు, విజయ్ కార్తిక్, మొత్తం 6, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, అందరూ ఉన్నారు. 6 మంది. మదన్ అని ఇంకో క్యారెక్టర్ ఉన్నాడు. సో ఇట్స్ వెరీ హ్యూజ్ క్యాస్ట్. హీరోయిన్గా అయితే ఒక బెంగాలీ అమ్మాయి బుల్బుల్ 3లో యాక్ట్రెస్గా చేస్తుంది, ఆ అమ్మాయి హీరోయిన్గా ఉంది. ఇంకా ఇతర హీరోయిన్స్ కూడా చాలా మంది అన్నారు. సో పాన్ ఇండియా మొత్తాన్ని దీని వచ్చేసి నెల్లూరులో పెట్టి షూట్ చేయించాము. హైదరాబాద్ మొత్తం యూనిట్ అక్కడ దీని వచ్చాము. యూనిట్ క్యారావెన్స్ కానివ్వండి, ఈ ఆర్టిస్టులు కానివ్వండి, కలకత్తా నుంచి ఒకరు, చెన్నై నుంచి ఒకరు, బెంగళూరు నుంచి ఒకరు. సో కావేరిలో కూడా అదే విధంగా 4 మూల నుంచి వచ్చాం. ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ని కూడా, ప్రతి ఒక్క చిన్న రోల్ కూడా వాళ్ళు రావడం, ఆడిషన్స్ చేయడం, ప్రాక్టీస్ చేసుకోవడం బిఫోర్ గోయింగ్ ఫర్ ఏ షూట్ చాలా నీట్గా చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎక్కడ కూడా మీకు ఆ లో అనేది కనబడదు. సో ఫైనెస్ట్ మూవీ కావేరి ఎండ్ టు ఎండ్ వరకు కంప్లీట్గా ఒక ఫైనెస్ట్గా వెళ్ళింది మాత్రం ఇదే మీకు కనిపిస్తుంది పిక్చర్ అవుట్పుట్ అనేది. సో వీ లైక్ ఎంజాయ్డ్ వైల్ డూయింగ్ ద షూటింగ్ అండ్ ఆల్. ఎక్కడ ఏ హడిల్స్ లేదు, పర్ఫార్మెన్స్ పరంగా లేదు, ప్రొడక్షన్ పరంగా లేదు, ఎక్కడ ఏ ఇబ్బంది లేవు. హ్యాపీగా సాఫీగా వెళ్ళిపోయింది. ఎప్పుడు స్టార్ట్ చేసామో ఎప్పుడు ఎండ్ అయిపోయిందా మాకు అర్థం కాలేదు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 30. సో యాక్చువల్లీ మీది ట్రైలర్ చూసుకుంటే ఒక నైఫ్కి పట్టుకుని ఉన్నారు కదా, సేమ్ అదే నైఫ్తో త్రిష గారిది ఒక సినిమా వచ్చింది తెలుసా మీకు? త్రిష గారిది ఒక సినిమా ఉంటుంది, హారర్ సినిమా. సేమ్ అదే నైఫ్తో ఆవిడ కూడా కైమలు కొట్టేస్తుంది జనాల్ని. సీరియస్లీ, మీరు నాకు పేరు గుర్తులేదు కానీ సినిమా అయితే నాయకి, ఎగ్జాక్ట్లీ. సో నాయకి, ఇక్కడ కావేరి. సో ఇద్దరి దగ్గర ఉంది సేమ్ వెపన్, మటన్ కత్తి. సో అంటే ఇప్పుడున్న సినిమాల్లో కొన్ని థింగ్స్ అవి కూడా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తుంది. సపోజ్ హనుమాన్లో గద అన్నది ఒక క్యారెక్టరు. సో అలాగా లైక్ ఇంకొకటి ఏదో సినిమాలో దోమల చక్రం, మస్కిటో కాయిల్ ఇస్ క్యారెక్టర్ అని అంటున్నారు. సో ఇందులో ఇప్పుడు మీ కత్తి అన్నది ఒక క్యారెక్టర్ అనుకోవాలా?
కత్తి ఫ్లేవరు కత్తి ఫ్లవర్ మాస్క్ సార్ కత్తికి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. కత్తి ఫ్లేవరు మాస్క్ గన్ ఈ 4 చాలా ఇంపార్టెంట్ ఇందులో. వాటి చుట్టూరునే కథ తిరుగుద్ది. సో ఫ్లవర్ అన్నారు కాబట్టి హీరో దగ్గరికి వచ్చేద్దాం. ఇందాక కూడా విన్నాను పువ్వుతో ఎక్కువ మాట్లాడతారని చెప్పేసి హీరోయిన్కి ఏం చెప్పాలనుకున్నారో అవన్నీ ఒక ఫ్లవర్ తోటి మీరు డిస్కషన్ చేస్తూ కూర్చుంటా ఉంటారేంటి సినిమాలో? అలా ఏం లేదండి, బేసికలీ ప్రపోజ్ చేసేటప్పుడు పువ్వు తీసుకుంటాం కదా, సో అదొక సీన్కి లీడ్ అవుద్ది, అందువల్ల పువ్వు హైలైట్ కనిపిస్తుంది ట్రైలర్ అంతా. అవును, బేసికలీ నాది ఒక బాయ్ దానికోసం ఒక స్పెషల్ షాట్ కూడా పెట్టారు కదా. నాది ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. బేసిక్ గా మీరు ఆ క్యారెక్టర్ లో చాలా సైలెంట్ ఇంట్రోవర్ట్ లాగా అనిపించారు, బట్ బయట అంత ఇంట్రోవర్ట్ అని ఏం అనుకోవట్లేదు నేను కాదు కదా. డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అది. ఓకే, డైరెక్టర్ ఇస్ అ డబుల్ ఇంట్రోవర్ట్. సో నాకు ఫైజల్ కనపడలే అక్కడ, డైరెక్టర్ కనిపించాడు. అంటే ఐ మీన్ కథ హీరో కనిపించాడు నాకు. సూపర్. సో రిషిత గారు, మీకు బాగా ఇబ్బంది పెట్టించిన సిచ్యువేషన్ ఏంటి త్రూ అవుట్ ద సినిమా చేస్తున్నప్పుడు? బాగా ఇబ్బంది అనిపించి ఫీల్ అయింది ఏంటి? ఎందుకంటే బీయింగ్ ఏ ఫీమేల్ కాస్ట్ అండి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దోస్ థింగ్స్. ఇబ్బంది లేదు, ఇబ్బందులు అడిగితే నవ్వుతున్నారండి, నాకు అది అర్థం కావట్లేదు. ఆమె కత్తితో ఎక్కువ మాట్లాడదు, అదే ఇబ్బంది. వి వాంట్ టు నో దట్ ఆన్సర్. ఇబ్బంది అంటే ఇబ్బందే, ఇబ్బంది అంటే ఇబ్బంది. ఎలా చెప్పారంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అన్నట్టు చెప్పారు. అంటే ఎనీ సీన్స్ చేయడానికి అంటే బోల్డ్ అనేది నేను ఎంచుకోను, బట్ నాకంటూ నాకు ఒక లైన్ ఉంది. నన్ను ఒక 6 feet అనమాట, 3 members ఉన్నారు ఈ మూవీలో. వాళ్ళని రివీల్ చేయట్లేదు మేము, బట్ వాళ్ళ రియల్ నేమ్స్ చెప్తాను. అండ్ లక్ష్మణ్, బాబు, రిజు, వీళ్ళు ముగ్గురు కూడా వన్ ఆఫ్ ద లీడ్ చేశారనమాట. ఓకే, ముగ్గురు 6 feet పైనే ఉంటారు వాళ్ళు, కట్అవుట్స్ అనమాట. వాళ్ళు జిమ్ బాడీస్ అట్లా. వాళ్ళని ఎలా చెప్పాలి, ఫెబులస్ మొత్తం మంచి జోష్గా చేశారు కుర్రోళ్ళు. అంటే వాళ్ళని డ్రాయర్లతో నా ముందు నిలబెట్టారు. నాకు కొంచెం సిగ్గేసిన ఫస్ట్ అయితే, సార్ ప్లీజ్ సార్ నా వల్ల కాదు. అక్కడ కొంచెం చాలా అంటే కొంచెం షై అయ్యాను. మనం సడన్గా ఎవరినైనా చూసినప్పుడే మనం కళ్ళు మూసుకుంటాము, బట్ నా ఎదురుగా తీసుకొచ్చి నిలబెట్టేశారు. యూ ఫీల్ దట్ ఆక్వర్డ్ మూమెంట్ లాగా అనిపించింది? కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యా, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఇందాక నేను ఇబ్బంది అని ఎందుకు అన్నానంటే, బేసికల్లీ తను ఒక్కటే ఉంటుంది సెట్లో. ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ ఒక్కొక్కసారి 2 AM 3 AM అయ్యేది. తను ఒక్కటే ఉంటుంది సెట్ లో. అదే అమ్మాయి అట్లేం లేదు, వీళ్ళంతా నాకు భయపడాలి, మనం భయపడేది. అందుకేనండి మిమ్మల్ని కావేరి టైటిల్ రోల్ తీసుకున్నారు కదండి. ఒక్కదాన్నే ఉండేదాన్ని. అంటే వీళ్ళంతా మా వాళ్ళే అండ్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి. అండ్ బయట అయినా కూడా ధైర్యంగా వెళ్తాను, అట్లా ఏం భయపడేది ఏం లేదు, ధైర్యమే. కానీ ఆ సీన్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యాను, బట్ సార్ కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు న్యూడ్గా యాక్ట్ చేశారు, తను ఫేస్ చేసేటప్పుడు దెర్ ఇస్ ఎ కవరేజ్. సో ఆ విధంగా దాని డైరెక్టర్ డిఓపి చాలా నీట్గా సింక్రైజ్ చేశారు. బట్ సినిమాలో అయితే నేనే వాళ్ళని నరకేసి పొడి చేసి చంపేసినట్టుంటది. అవును, బట్ మేము ట్రైలర్లో అదే చూసాం. అది సినిమా మొత్తానికి రిషితకి హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే అనమాట. షీ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ దానికి తను చాలా ఆహా ఇది కదా నాకు కావాల్సిందని చెప్పి ఏసీ కసకసాన్ని నరకడం అనేది తను బాగా ఎంజాయ్ చేస్తూ చేసింది. అది ఇంకా లీనమైపోయి ఎక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేయలేదు టీమ్. సరే ఎలా చెప్తున్నారు కానీ నాకు మీతో ఇంటరాక్షన్ అంతా అయిన తర్వాత ఒక సినిమా పరంగా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఫిమేల్ జర్నీ, అది కూడా ఇబ్బందులు పడుతున్న ఒక అమ్మాయి ఒక అనుకోని సిచ్యువేషన్స్ ఎదురైతే దాన్ని ఎలా ఫేస్ చేసింది అన్నది చూడాలి అంటే ఆన్ థియేటర్స్ August 30th చూడాలి కావేరి. సో ఇలాంటి ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేద్దాం. అండ్ నైస్ టాకింగ్ టు యూ మొత్తం టీమ్ తోటి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు కల్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.